వెల్కమ్ టు పొలిటికోస్. నేను మీ మహేష్. ప్రస్తుతం మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మూడుచింతలపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఉద్దమరి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ వాగు పక్కన ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర దేవాలయం, హరిహర దేవాలయం ఉన్నది. ఇక్కడ అతి పురాతనమైన దేవాలయం లాగా మనకు కనబడుతుంది. ఒకసారి అక్కడికి వెళ్ళి చూసి వీక్షిస్తూ ఇక్కడ ప్రధాన అర్చకులను వారిని అడిగి ఈ యొక్క గుడి చరిత్రను తెలుసుకుందాం. ఇప్పుడే మనము గర్భగుడిలోకి రావడం జరిగింది. ఇక్కడ దేవుని దర్శనం చేసుకున్నాము. మరి యొక్క గుడి యొక్క విశిష్టత ఏందో, దీని చరిత్ర ఏందో ఒకసారి అయ్యగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అయ్యగారు. అయ్యా నమో నమః. పేరు తెలుసుకోవచ్చా? అయ్యా నా పేరు తిరుగుళ్ళ మాధవ శర్మ, ఉద్దమరి గ్రామ పురోహితుడిని. ఇది వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఓకే. అయితే అయ్యగారు, మేము పొలిటికోస్ మీడియా నుండి వచ్చాము. అయ్యా రోడ్డు మార్గాన్ని వెళ్తుంటే ఈ గుడి మాకు ఎందుకు ఆనందకరంగా కళ్ళ విందుగా అనిపించింది. ఇది అతి పురాతనంగా కనబడింది మాకు. అయితే దీని గురించి తెలుసుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. దేవుని దర్శనము, అది మీ దర్శనము, మీరు మాకు దర్శనం కలిగించినందుకు ధన్యవాదాలు. సంతోషం. మరి ఈ గుడి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మాకు కూడా మీడియా వాళ్ళకు కూడా మీరు తెలియజేయాలని చెప్పేసి ఆశిస్తున్నాము. తప్పకుండా అడగండి. అయితే ఇది మరి పురాతనంగా కనబడుతుంది కదండి. ఇది ఎన్ని సంవత్సరాల యొక్క చరిత్ర గల దేవాలయం ఇది? ఇది సుమారు 600 సంవత్సరాల నాటి దేవాలయం. అక్కన్నా మాదన్నలచే నిర్మించబడినటువంటి దేవాలయం. ఈ దేవాలయం రామదాసు మేనమామలైనటువంటి అక్కన్నా మాదన్నలు సుమారు మన ప్రాంతీయంలో 60,000 పైచిలుకు దేవాలయాలు నిర్మాణం చేశారు. అందులో ఇది ఒక దేవాలయం. వాళ్ళు దేవాలయం నిర్మాణం చేసుకుంటూ వెళ్ళారు, కానీ ప్రతిష్టలు ఎక్కడ చేయలేదు. వారు ప్రతిష్ట చేసినట్టుగా ఎక్కడ ఆనవాళ్ళు కూడా లేవు. దేవాలయ నిర్మాణాలు చేసినట్టుగా చాలా ఉన్నాయి. ఈ పరిసరాలలో అతి పెద్దగా, అతి సుందరంగా ఉన్నటువంటి దేవాలయం ఎక్కడ ఉంది అయ్యా అంటే ఉద్దమరి గ్రామంలో ఊరి చివరి భాగాన నది ఒడ్డున, వాగు ఒడ్డున, ఉత్తర దిశలో వాగు పారుతూ ఈ వాగు ఒడ్డున ఉన్నటువంటి ఈ దేవాలయం వారు అక్కన్న మాదన్నలు ఇచ్చే నిర్మించబడినటువంటి దేవాలయం విష్ణు శివ దేవాలయంగా నామకరణం చేసి వెళ్ళినారు. దీంట్లో విష్ణుమూర్తిగా, ఆ పక్కన ఉన్నటువంటిది శివాలయంగా. ఇది అక్కన్న మాదన్నలు నిర్మించినారు కాబట్టి ఇది విష్ణుమూర్తి దేవాలయం. పక్కన నిర్మాణం చేసినటువంటిది శివాలయ నిర్మాణం. అది కూడా మీకు చూపిస్తాను. ఇది వెంకటేశ్వర స్వామి దేవాలయం. మనకు అతి సుందరంగా, అతి పురాతనమైనటువంటి దేవాలయం ఇది. ఈ పక్కన నిర్మాణంలో ఉన్నటువంటిది శివాలయ దేవాలయం. ఈ దేవాలయాన్ని 16 స్తంభాలతో రాతి నిర్మాణం చేశారు ఈ దేవాలయం. ఆ పక్కన ఉన్నటువంటిది శివాలయం. ఈ దేవాలయాన్ని సుమారుగా 40 సంవత్సరాల క్రితం ఇది దేవాలయ ప్రతిష్టాపన కార్యక్రమం చేశారు. దేవాలయ చరిత్ర మాత్రం 600 సంవత్సరాల నాటి చరిత్ర ఉన్నది. నిర్మాణం జరిగి ఉన్నది. విగ్రహ ప్రతిష్టాపన 40 సంవత్సరాల క్రితం ఈ పక్క గ్రామంలో ఉన్నటువంటి మూడుచింతలపల్లి గ్రామం, మనకు ఉద్దమరి గ్రామానికి మండలంగా జరిగింది. ఆ గ్రామంలో కామిడి వీరారెడ్డి గారు అని చెప్పేసి సమితి ప్రెసిడెంట్గా ఉండే, మేడ్చల్ జిల్లా సమితి ప్రెసిడెంట్గా, వారు తిరుమల తిరుపతి దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు మెంబర్గా కూడా కొంతకాలం వారు చేశారు. వారు అక్కడ ఉండగా అక్కడి నుండి ఈ గ్రామంలో సంగిశెట్టి నరసింహులు గారని సర్పంచ్గా ఉన్నారు. వీరు చాలా మిత్రులు. వారు అడిగారు, మా దేవాలయంలో వెంకటేశ్వర స్వామి మీరు ట్రస్ట్ బోర్డులో ఉన్నారు కాబట్టి మాకు విగ్రహం కావాలి అని చెప్పి మా సర్పంచ్ గారు అప్పుడు నరసింహులు గారు, సంగిశెట్టి నరసింహులు గారు లెటర్ పెట్టగానే అతి త్వరగా శాంక్షన్ చేయించేసి ఈ దేవాలయానికి సంబంధించినటువంటి విగ్రహాలని వారు శాంక్షన్ చేయించారు, పంపించారు. వారి నరసింహులు గారి హయంలో అత్యద్భుతంగా సుమారు 100 పైచిలుకు బ్రాహ్మణుల చేత ఈ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రతిష్టాపన చేశారు. చాలా అద్భుతంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలో పరిసర గ్రామాలందరూ కూడా వచ్చి పెద్ద జాతర వలె సాగించారు. కొంతకాలానికి అది భక్తుల యొక్క నిరాకరణ ఆగిపోవడం చేత నిత్య విధుల ధూపదీప నైవేద్యం వరకు ఆగిపోవడం జరిగింది. తర్వాత ఈ దేవాలయాన్ని ఉండగా శివాలయ నిర్మాణాన్ని
చేశారు. అది ఎన్ని సంవత్సరాల కిందట చేశారు అయ్య గారు? 3 సంవత్సరాల క్రితం శివాలయం ప్రతిష్టాపన చేశారు. ఆ. ఒక 15 సంవత్సరాల క్రితం ఉమ్. ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులు, ఉహు. గ్రామస్తులు ఆ. వారందరూ కూడా 1 జనవరి నాడు వైకుంఠ ఏకాదశి రావడం జరిగింది 15 సంవత్సరాల క్రితం. ఆ. వచ్చినప్పుడు అక్కడ ఆ యువకులంతా కూడా మేము మా గ్రామంలో ఉన్నటువంటి మన ఊరు మన గుడి అనే ఒక సంకల్పం పెట్టుకొని ఆ. దేవాలయంలో శుచి శుభ్రత అనే ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఆహా. పెట్టుకొని చాలా అద్భుతంగా దేవాలయాలంతా కూడా శుద్ధి చేసి ఆ రోజు స్వామివారికి అభిషేకించి ఉమ్. అలంకరించి సుందరంగా మూర్తిని తయారు చేశారు. ఆ యువకులంతా కూడా కోరుకున్నారు, స్వామి మా అందరికీ సెటిల్డ్ కావాలి, మంచి ఉద్యోగాలు కావాలి, వివాహాలు కావాలి అని చెప్పి ఉమ్. స్వామివారిని దర్శించుకున్నారు, ఉమ్. కోరుకున్నారు. కోరిన వెంటనే కొంగు బంగారమై ఆ వెంకటేశ్వర స్వామివారు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమైనటువంటి ఉద్యోగాలు, ఉమ్. వివాహాలు, ఆ. మంచి సంతానము, ఆ. అలాంటి కార్యక్రమాలన్నీ కొనసాగినాయి. అది చూసి ఉద్దమరి గ్రామమే కాకుండా ఉమ్. పరిసర గ్రామ ప్రజలు, భక్తులు, ఎన్నో మిత్ర బృందాలు అందరూ విచ్చేసి స్వామివారి సేవలో పాల్గొంటూ ఉన్నారు. అయ్యగారు, ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నా. అయ్యా. మీరు ఎన్ని సంవత్సరాలుగా గుడిలో ఈ అర్చకుడిగా వ్యవహరిస్తున్నారు? ఇక్కడ అన్ని ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ ఎన్ని సంవత్సరాలుగా ఈ ఉత్సవాలలో మీరు బాగా కొనసాగిస్తున్నారు? దీన్ని మా తాతగారు ఉమ్. త్రిగుళ్ళ నరసింహ పంతులు అని చెప్పి మా తాతగారు, ఆ. మా నాన్నగారు త్రిగుళ్ళ వెంకటేశ్వర శర్మ గారు, ఆ. తర్వాత నేను ఉమ్. త్రిగుళ్ళ మాధవ శర్మగా ఉమ్. గ్రామ పౌరోహిత్యాన్ని సాగిస్తూ ఈ దేవాలయానికి 3వ తరంగా మేము నిత్య విధుల ధూపదీప నైవేద్య కార్యక్రమాలు, ఉమ్. దేవాలయంలో జరిగేటువంటి ఉత్సవ కార్యక్రమాలు, మ్. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ఈ కార్యక్రమాలన్నింటి కూడా నేను చేసేటువంటి 3వ తరంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వంశపరంపరంగా మేము నడిపిస్తున్నాం. మా నాన్నగారు దేవాలయానికి ధర్మకర్త, వంశపరంపర ధర్మకర్త. ఆహా. ఇది జరుగుతూ ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఈ దేవాలయంలో మంచిగా అంటే ఎక్కువగా ఎలాంటి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి? ఇక్కడ ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో ఉమ్. బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఉమ్. స్వామివారివి. ఉమ్. 3 రోజుల పాటు ఉమ్. అత్యద్భుతంగా సుందరంగా ఉమ్. అన్ని గ్రామస్తుల చేత, అందరి చేత లోక కళ్యాణార్థమై ఆ. సుమారు ఒక 150 మంది దంపతుల చేత ఉమ్. కళ్యాణంలో పాల్గొంటారు. ఉమ్. స్వామివారి కళ్యాణంలో ఆ. ఆ కళ్యాణం చేసుకొని ఆ. ఇక్కడ విశేషం ఏమిటి అంటే ఉద్దమరిలో ఉమ్. హరిహరుల యొక్క కళ్యాణం జరిగేటువంటిది ఏకైక ప్రదేశం ఉమ్. ఉద్దమరి గ్రామం అని చెప్పి చెప్పవచ్చు. ఆహా. ఇక్కడ తప్పితే వేరే ఇక్కడ కూడా లేదు. ఒకే వేదిక పైన వెంకటేశ్వర స్వామి కళ్యాణం, ఒకే వేదిక పైన శివ కళ్యాణం ఉమ్. అత్యద్భుతంగా సాగుతుంది. ఇప్పుడు ఈ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఇది ఎన్నో స్థానంలో ఉన్నదని మీరు చెప్పగలరు? ఇంత పురాతనమైనటువంటిది, సుందరమైనటువంటిది, ఇంత రాతి నిర్మాణంతో చేసినటువంటి ఈ దేవాలయము మొదటి స్థానం కిందనే పరిగణించవచ్చు. మొదటి స్థానం కింద పరిగణించవచ్చు అంటారు. ఎందుకంటే ఇంత విశాలంగా భాగ్యనగరానికి అవునా? సరిహద్దుల్లో ఉన్నది కాబట్టి. అవును. మిగతా దేవాలయాలు ఉన్నాయి, ఉమ్. చాలా డెవలప్మెంట్ అయినటువంటి దేవాలయాలు ఉన్నాయి, కానీ ఇంత విశాలంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఉమ్. తర్వాత ఔషధమైనటువంటి మొక్కలు, అవును. తర్వాత వేదానికి సంబంధించినటువంటి మొక్కలు, ఉమ్. ఇక్కడ పంచ పల్లవాలు, ఉమ్. పంచ బిల్వాలు, ఉమ్. ఇవన్నీ కూడా ఇక్కడ వృక్షాలు ఉన్నాయి. ఉమ్. ఎక్కువ మొత్తంలో ఎక్కడి నుంచి జనాలు ఇక్కడికి దర్శనానికి వస్తుంటారండి? ఇక్కడికి భక్తులు భాగ్యనగరం నుండి, ఉమ్. సిద్దిపేట నుండి, ఇటు వరంగల్ నుండి, వరంగల్ నుండి కూడా, జనగాం నుండి, వరంగల్ నుండి, ఆ. తర్వాత కుషాయిగూడ, ఈసీఎల్, సికింద్రాబాద్, ఉమ్. కుకుట్పల్లి, ఉమ్. ఇటు వికారాబాద్, ఇక్కడ నుండి వచ్చి స్వామివారి సేవలో పాల్గొంటూ ఉంటారు. అయ్యగారు, ఇదేనా? ఇది రుద్రాక్ష వృక్షం. ఆహా. ఇది హిమాలయాల నుండి తిప్పేయడం జరిగింది. హిమాలయాల నుండి తిప్పేయడం జరిగింది. నేపాల్కు వెళ్ళినటువంటి భక్తులు ఆ. అక్కడి నుండి వస్తూ ఉంటే మా దేవాలయానికి ఈ వృక్షం కావాలండి, మా దేవాలయంలో ఉండాలి అని చెప్పి ఆ. భక్తులతో తెప్పించి ఇక్కడ పెట్టడం జరిగింది. నా జన్మ ధన్యమైనట్టుంది. ఈ వృక్షాన్ని నా జీవితంలో మొదటిసారిగా మీ దేవాలయంలో చూడడం జరిగింది అయ్యగారు. సంతోషం. ఒకసారి గోశాలకు వెళ్దాము. వెళ్దామండి. పదండి. ఈ దేవాలయంలో కార్తీక మాసం భక్తులు వస్తూ ఉంటారు. ఆ. వన భోజనాలకని, ఆ. కార్తీక దీపోత్సవానికి, ఆ. తర్వాత అభిషేకాలకు, ఉమ్. శ్రావణ మాసము ఉమ్. ఇక్కడికి విశేషంగా భాగ్యనగరం నుండి వచ్చి ఆ. ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పేసి భక్తులు ఇక్కడ స్వామివారి దర్శించుకొని ఆ పిల్లలతోటి ఆనందంగా కాలక్షేపం గడిపి వెళ్తూ ఉంటారు. ఆ.
ఇప్పుడు మనకు గోశాల చూపిస్తాను రండి. పదండి. అయ్యగారు, ఒక విషయం ఏంటంటే ఇక్కడ మన గోశాలలో ఎన్ని గోవులు ఉన్నాయి ఇక్కడ? సుమారుగా 6 గోవులను ప్రస్తుతానికైతే దేవాలయ పక్షాన ఉమ్, పోషణ చేయడం జరుగుతున్నది. ఉమ్, ఇప్పుడు అటు మేతకు తీసుకెళ్ళాడు ఆహా, గోపాలకుడు. ఆ, ఇక్కడ ఆవులకు స్థావరంగా ఉమ్, గరుకు స్తంభం అని చెప్పేసి ఇక్కడ గోవులకు ఆహా, ఇది గోశాల నిర్మాణం. ఆ. ప్రస్తుతానికి మొన్నటి వర్షాకాలంలో గోవులకు ఇబ్బంది అయిందని చెప్పేసి ఉమ్, మొన్న నిర్మాణం చేయడం జరిగింది ఆ, ఆవులకు. ఆ, ఇంకా అద్భుతంగా గోశాల పెద్దగా విస్తీర్ణం చేయాలని చెప్పి సంకల్పం మాకున్నది. ఆహా, అది కూడా అతి త్వరలో చేసుకోబోతున్నాం. భక్తుల యొక్క సహకారం చేతనే ఇదంతా కూడా చేయడం జరుగుతుంది. అయ్యగారు, ఒక చిన్న ఆలోచన, నాకు సందేహం వచ్చింది. గోశాల అనేది ఈ గుడిలో అసలు ఎందుకు నిర్మించుకుంటారు నాకు తెలియక అడుగుతున్నాను. అసలు ప్రతి గుడిలో గోశాల అనేది ఎందుకు పెడుతుంటారు? గోవులో ముక్కోటి దేవతలు ఉంటారు. ఆహా, ఆ ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం ఉమ్, వేరే జంతువులలో కంటే కూడా ఆవులో ఉండేటువంటి విశేషం చాలా విశేషం అండి. ఆ ఆవుకు గోమూత్రం, గోమయం, పంచగవ్యాలు, ఆహా, 5 రకాల ద్రవ్యాలు వచ్చేటువంటి ఆవు దగ్గర నుండి తీసుకొని ఉమ్, అది ప్రతి పూజలో వాడతారు. ఆహా, గోమూత్రం, గోమయం, గోక్షీరం, గోదది, గో ఆజ్యం, ఆహా, ఈ 5 రకాల ద్రవ్యాలు ప్రతిష్టలో కానీ వైదిక ఏ కార్యక్రమం యాగం చేసినా యజ్ఞం చేసినా ఈ పంచద్రవ్యాలు వాడుతూ ఉంటారు. అందులో ఒక భాగంగా వాడుతుంటారు. తర్వాత అన్ని జంతువులు ఆక్సిజన్ పీల్చుకుంటాయి, కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి. అవును, ఆవు మాత్రం ఆక్సిజన్ పీల్చుకుంటుంది, ఆక్సిజనే వదులుతుంది. మాకు ఇది ఒక కొత్త విషయం తెలియజేశారు. ఆవుది చాలా ఈ సైంటిస్టులు ఆ, ఎన్నో రకాలుగా ఆ, పరీక్ష చేశారు. ఆహా, అప్పుడు గోవు యొక్క విశిష్టతను వారు చెప్పారు. ఆ, మన దగ్గర కంటే విదేశాలలో గోవుకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. అవునవును, మనం కూడా దాన్ని అందుకనే ప్రతి ఇంట్లో ఉండాలి. ప్రతి దేవాలయం కాదు, ప్రతి ఇంట్లో గోవు ఉండాలి. మనలో ఒక భాగంగా గోవును సంరక్షణ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంటుంది. గోమాతాకి జై. అయ్యగారు, ఇది ఏంటండి మనకు ఒక వింతగా ఆగుపడుతుంది? ఇది గరుకు స్తంభము అంటారు. ఆ, ఆవుకు దురద వచ్చినప్పుడు ఈ స్తంభానికి రాస్తూ ఉంటుంది. ఆ, ఆ ఒక్కొక్క రోమం రాలినప్పుడు ముక్కోటి జన్మల యొక్క పుణ్య ఫలితం వస్తుంది. ఆహా, అది మనకు ఓకే, దాన్ని ఈ సంతోషం. యొక్క గరుకు స్తంభం యొక్క విశిష్టత చాలా విశేషంగా ఉంది. దీని గురించి చెప్పాలంటే చరిత్రనే ఉంది, చాలా అద్భుతంగా ఉన్నది. దాని గురించే ఇది ఏర్పాటు చేసాం. అయ్యగారు, ఈ దేవస్థానం పక్కకు ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటిది ఈ వాగా, ఇది అసలు ఈ నదియా లేకపోతే ఇది ఏంటి అసలు మనకు తెలియదు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవహిస్తుంది, మరి ఎక్కడ కలుస్తుంది, మీరు ఇది షామీర్పేట నుండి ఉమ్, షామీర్పేట మీదుగా ఇటు లక్ష్మాపురం మీదుగా ఉద్దమరికి చేరుకోవడం జరుగుతుంది. ఆ, ఉద్దమరి నుండి పశ్చిమం నుండి తూర్పు దిశకు ప్రవహిస్తూ ఉంది. ఇది వాగు మాత్రమే, ఎప్పటికీ ఎండిపోదండి. ఆహా, ఈ దేవాలయంలో ఇక్కడ ఎండిపోయినటువంటి లేదు, చిన్న గుంతలోనైనా నీళ్లు ఉంటాయి. ఉంటాయా? ఇక్కడ స్వామివారి యొక్క అనుగ్రహం అది ఆహా, మేము భావిస్తాం. ఓకే, ఆ, ఇక్కడ నుండి తూర్పుగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ నీళ్లు లేని కాలంలో ఎండలు కొట్టినప్పుడు అవును, ఇదంతా కూడా నీళ్లకు ఇబ్బంది వచ్చింది గ్రామంలో. ఆ, వచ్చినా కూడా దేవాలయం చుట్టూ సుమారుగా ఒక 6-7 బోర్లు వేశారు. ఎవరు వేశారండి? ప్రభుత్వం తరపున, ఆ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క సహకారం చేత ఆ, ఇక్కడ బోరు వేయడం జరిగింది. గుడి కోసం. గుడి కోసం ఆహా, ఎక్కడా నీళ్లు పడలేదు మాకు. 40 సంవత్సరాల క్రితం దాన్ని ఎక్కడైతే తవ్వినామో ఆ, దాంట్లో నీళ్లు మాత్రం సరిపోవట్లేదని చెప్పేసి, ఇంకా ఎక్కువ ఉండాలని చెప్పేసి మేము నీళ్ళ ప్రయత్నం చేస్తే ఆ, ఆ 40 సంవత్సరాలు చేసిన కింది అప్పటిది మాత్రమే ఆ 100 గజాల్లో తీసినటువంటి దాంట్లో మాత్రమే నీళ్లున్నాయి. అవే మాకు సంపూర్ణంగా సరిపోతున్నాయి. అద్భుతంగా ఉన్నది. అయ్యగారు, ఈ ఈ యొక్క నీరు ఏదైతే ప్రవహించే నీరుందో దీన్ని దేవాలయానికి మీరు ఇప్పుడు ఏదైనా కార్యక్రమాలకు వాడుతున్నారా? ఇప్పుడు ప్రస్తుతానికైతే వాడడం లేదు. ఉమ్, ఇది ప్రవహిస్తూ ఉన్నది. తర్వాత పాడి పంటలకు వాడుతున్నాం. ఉమ్, మాకు దేవాలయానికి వచ్చే నీళ్ళే సరిపోతున్నాయి. అక్కడికి ప్రత్యేకంగా వేరే సరిపోతున్నాయి. సరిపోతుంది. అయ్యగారు, మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఏంటిది అసలు? ఇక్కడ ఒక కట్టె ఇంత పొడుగా ఉండి ఇది ఏంది అసలు? ఇది ధ్వజస్తంభం అని చెప్పి తీసుకురావడం జరిగింది. ఆ, కానీ మా ఆగమ శాస్త్ర ప్రకారంగా దేవాలయ ప్రమాణానికి సరిపోలేదు. ఓహో, దాన్ని అలా పెట్టి మళ్ళీ ఇంకోటి తెప్పించి దాన్ని ఏదైతే శాస్త్ర ప్రకారంగా ఉంటుందో ఆ శాస్త్ర ప్రకారంగా
పెట్టడం జరిగింది, ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇప్పుడు ధ్వజస్తంభానికి అసలు చాలా చోట్ల చూస్తుంటాము రాతిదే కనబడుతుంటది కదా ధ్వజస్తంభము. ఇది కల్పంతో కూడిందని కూడా ప్రతిష్ఠించవచ్చారు. ఇప్పటి కాలంలో అంత పెద్ద రాతి మాకు దొరకలేదు. మేము కూడా ప్రయత్నం చేశాము, దొరకలేదు. కాబట్టి ప్రభుత్వం యొక్క లెటర్ పెట్టి అక్కడి నుండి తీసుకురావడం జరిగింది. తీసుకువచ్చి ఇక్కడ చేయడం జరిగింది. మాకు ఈ దేవాలయానికి ధ్వజస్తంభం పునర్నిర్మాణం చేసుకోవాలి అన్నప్పుడు కుల్తూరు జైపాల్ రెడ్డి గారు వచ్చారు. పురెల్లి జైపాల్ రెడ్డి గారు జైపాల్ రెడ్డి గారు వచ్చినప్పుడు రెడ్డి గారు మాకు దేవాలయానికి ఇది కావాలి అనగానే కాదు అనకుండా వెంబడే ఇప్పించారు. వారి వెంబడి తీసుకెళ్ళి అక్కడ ఫారెస్ట్ తీసుకెళ్లారు. మా భక్తులను ఏది కోరుకుంటారో అది ఇప్పిస్తానని చెప్పి తీసుకొచ్చి ప్రతిష్టాపన కార్యక్రమం వరకు వారు సంపూర్ణంగా నిలబడి చేయించారు. ఇట్లాగా మాకు ఎంతోమంది అండి భక్తుల యొక్క సహకారం. భాగ్యనగరం నుండి, తర్వాత కుషాయిగూడ ఇండస్ట్రీ నుండి, చెర్లపల్లి ఇండస్ట్రీ నుండి, తర్వాత ఈసీఐఎల్ నుండి, ఎక్కడెక్కడి నుండి భక్తుల యొక్క సహకారం చాలా అద్భుతంగా ఉన్నది మాకు. ఈ దేవాలయంలో ఇప్పుడు అర్చకులుగా మీరే ఉన్నారా లేక ఇంకెవరినైనా పెట్టుకున్నారా? దానికి దేవాలయ అర్చకులు మేమే, వంశపరంపరగా 3వ తరంగా మేమే చేస్తున్నాము. మాకు పౌరోహిత్య కార్యక్రమాలకు కొద్దిగా ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి ఒక అర్చకుని తీసుకురావడం జరిగింది. అయోధ్య నుండి వచ్చారు. అయోధ్య నుండి తీసుకొచ్చాను. రాకేష్ శుక్లా గారు వారు ఇక్కడే ఉంటారు. ఇక్కడే వసతి వారికి. వారి అన్నీ కూడా దేవాలయం తరపునే చూసుకోవడము. వారి యొక్క కుటుంబం అంతా కూడా ఇక్కడే ఉంటారు. నిత్య విధులు స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, పూజలు ఇవన్నీ కూడా వారు సంపూర్ణంగా చేస్తూ ఉంటారు. విశేష కార్యక్రమాలప్పుడు మేము ఉంటాం, మేమందరం చేస్తూ ఉంటాం. ప్రధానంగా మీరు పెద్ద కార్యక్రమాలు జరిగే ఏది ఉన్నా మేమే మమ్మల్ని అనుసరిస్తూ చేస్తూ ఉంటాడు. నిత్య విధులు మాత్రం భక్తులకు వచ్చినప్పుడు అయ్యగారు లేడు అనే అందుబాటులో ఉండాలని చెప్పి అందుబాటులో ఉంటారు. మాకు ప్రభుత్వం తరపున తోటకూర వజ్రేష్ యాదవ్ గారు ఇక్కడ వచ్చినప్పుడు మాకు దేవాలయానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నది. స్వామివారికి పుష్కరిణి ఘాట్ కావాలంటే ఒకటి పుష్కరిణి ఘాట్ ఏర్పాటు చేశారు. పుష్కరిణి ఘాట్కు సంబంధించిన ఫండు, తర్వాత గుడి చుట్టూ తిరగడానికి మాడ వీధులకు, తర్వాత మాకు రాజగోపురాలు లేవు దేవాలయానికి. 2 దేవాలయానికి రాజగోపురాలు, ఆ రాజగోపురాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి అన్ని కూడా ప్రభుత్వం తరపున ఎస్టిమేషన్ వేసి సుమారు 50 లక్షల రూపాయల ఫండును రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వజ్రేష్ యాదవ్ గారు, మా చైర్మన్ గారు అందరూ వెళ్ళి అక్కడ కూర్చొని ఉద్దమరి దేవాలయం అతి పురాతనమైన దేవాలయం, ఖచ్చితంగా మాకు ఫండ్ కావాలని చెప్పేసి ఫస్ట్ విడతలో 50 లక్షల రూపాయల ఫండ్ శాంక్షన్ చేయించారు. అది కాంట్రాక్ట్ అయిపోయింది. అది కాంట్రాక్టర్ కూడా తీసుకోవడం జరిగింది. అతి త్వరలో ఇది ప్రారంభం చేస్తున్నారు. మళ్ళీ దాని ఇంకా ఏమైనా లోటుగా ఉందా నిర్మించాలని ఇది చేస్తున్నారు. ఇప్పుడు పుష్కరిణికి కొబ్బరికాయ కొట్టడం జరిగింది, రాజగోపురాలు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. పుష్కరిణి ప్రారంభం జరుగుతున్నది, అక్కడంతా కూడా కొంత తీయడం జరిగింది. తర్వాత రాజగోపురాల నిర్మాణం కూడా వారు వస్తున్నారు. ఇంజనీర్లు కానీ స్థపతులు కానీ వచ్చి చూశారు, వెళ్ళారు. దాని అంతా కూడా అతి త్వరలో వైకుంఠ ఏకాదశి వరకు పూర్తి చేయాలనే సంకల్పం గట్టిగా ఉన్నది. ఈ 50 లక్షలే కాకుండా ప్రభుత్వం తరపున ఇంకొక 1 కోటి రూపాయల పని కూడా శాంక్షన్ చేయిస్తానని చెప్పి మాకు తోటకూర వజ్రేష్ యాదవ్ గారు సంపూర్ణమైనటువంటి బలంగా హామీ ఇచ్చారు. దీనికి మా ఉద్దమరి గ్రామ నాయకులు, అలాగే మా చైర్మన్ గారు బొద్దుల నిర్మలా వెంకటగిరి ప్రసాద్ గారు, తర్వాత వారి ఉన్నటువంటి పాలకవర్గం సభ్యులు, ధర్మకర్తలు అందరి యొక్క సహకారం చేత దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్నది. అయ్య గారు, ఇంకొక సందేహం అండి. ఇక్కడ అర్చకులుగా ఉన్నటువంటి మీకు ఇక్కడ వసతి గృహాన్ని గుడిలోనే నిర్మించారా లేకపోతే గ్రామంలో నిర్మించారా? లేదు, దేవాలయం లోపలనే నిర్మాణం చేశారు. ఆ దేవాలయం లోపల ఉండడం వల్ల దేవాలయం కొంత సెక్యూరిటీగా ఉంటుంది. అవునవును. తర్వాత అర్చకుడు స్వామివారికి అనుబంధంగా ఉండాలి. భగవంతునికి భక్తునికి అనుబంధంగా ఉండేవాడే అర్చకుడు. కాబట్టి ఉదయం లేవగానే స్వామివారికి ఏ కైంకర్యం ఎప్పుడు చేయాలి అనేది అర్చకునికి తెలుసు. కాబట్టి ఉదయం సుప్రభాత సేవతో మొదలుకొని పవలింపు సేవ వరకు అర్చకుడు దగ్గరలో ఉండాలి. కాబట్టి దేవాలయంలోనే అర్చకునికి వసతి గృహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అర్చకులే ఇదంతా ఉదయాన్నే లేచి ఇవంతా ఊడ్చుకోవడం ఇదంతా అర్చకులే చేసుకుంటారా బయట నుంచి? ఇక్కడ ఉన్నారు, ఒక దంపతులు ఉన్నారు. ఆ దంపతులు వెంకటేష్ అని, లక్ష్మి అని, వారు ఉద్దమరి గ్రామస్తులే.
ఇంతకుముందు యాదమ్మ అని కొన్నేళ్లుగా చేసింది గుడి దేవాలయ నిర్మాణం అప్పటి నుండి. ఆహా. ఆమె మరణించేంత వరకు కూడా దేవాలయంలోనే ఉంది. ఆమె పేరే గుడికాడి యాదమ్మ అనే పేరు వచ్చింది. ఆహా. ఆమె ఇంటి పేరు పోయింది, బిరుదుగా అయిపోయింది. ఆమెకు అది అయిపోయింది. చనిపోయేంత వరకు కూడా ఆవిడే చేసింది. తర్వాత వెంకటేశు లక్ష్మి అని చెప్పి గ్రామస్తులు వారు దేవాలయానికి పూర్తి స్థాయిలో సేవ చేస్తూ ఉన్నారు. గోశాల గోవులను చూసుకుంటారు. ప్రతి శనివారం అన్నదానాన్ని చూస్తుంటారు. ఉదయాన్నే 6 గంటల వరకే ఇదంతా శుద్ధి చేసి సిద్ధం చేసి పెడుతూ ఉంటారు. ప్రతి శనివారం దేవాలయాన్ని కడుగుతూ ఉంటారు. భక్తులు వచ్చినప్పుడు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాల ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఒక విషయం, చిన్న సందేహం అయ్య గారు, వాళ్ళు భక్తిలో లీనమై ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళకి ఏమైనా జీతభత్యాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? వారు చేసేటువంటి కష్టానికి పారితోషికం అనేది చాలా తక్కువ అండి. దేవాలయం తరపున కొంతవరకు ఇస్తున్నారు మా చైర్మన్ గారు వెంకటగిరి ప్రసాద్ గారు, కొంతవరకు దేవాలయం తరపున ఇస్తున్నారు. కానీ వారు భక్తిపూర్వకంగా చేస్తున్నారు. భక్తిపూర్వకంగా చేస్తున్నారు అంటారు. భక్తిపూర్వకంగా చేయడం అంటే ఇష్టంగా చేసేది ఎంత కష్టమైనా కష్టం అనిపించదు. అవును. కాబట్టి వారు సంపూర్ణంగా స్వామివారి సేవ చేస్తూ ఉన్నారు. ఇక్కడ దేవాలయంలో మా అర్చకుడు ఉండడానికి వసతి గృహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయ్యగారు, ఇక్కడ మనం పూజ అయిపోయిన తర్వాత ఏవైతే భక్తులు అయితే వస్తారో వాళ్ళకు విశ్రాంతిగా కూర్చోవడానికి ఇవి ఏర్పాటు చేశారు కదా, కూర్చోవడానికి భక్తులు చేశారండి. వాళ్ళ జ్ఞాపకార్థంగా ఒక్కొక్కరు చంచు అంజమ్మ గారి యొక్క జ్ఞాపకార్థం, టేకుల లక్ష్మీ నరసింహారెడ్డి గారి యొక్క అది వారి మనమడి యొక్క బర్త్డేని పురస్కరించుకొని, శ్రీతిక అమ్మాయి బర్త్డేని పురస్కరించుకొని దేవాలయానికి డొనేషన్ గా ఇచ్చారు. చాలా బాగుంది. ఆడపు లక్ష్మీనారాయణ గారి యొక్క జ్ఞాపకార్థం వారిచ్చారు. ఇలాగా ఎంతో మంది భక్తులు మన దేవాలయానికి వసతికి, తర్వాత కూర్చోవడానికి కుర్చీలు, అల్మారీలు, స్వామివారి ముందు ఉన్నటువంటి టేబుల్, ఇలాంటివి ఎంతో మంది ఎన్నో రకాలుగా భక్తులు తోచిన విధంగా, కొండంత దేవుడికి కొండంత పత్రి పెట్టలేరు కాబట్టి వారికి ఏ విధంగా తోస్తే, ఏ విధంగా భగవంతుడు కల్పిస్తే ఆ విధంగా వాళ్ళు పెడుతూ ఉన్నారు. ఇక్కడ మొన్న ఎండాకాలంలో తాగడానికి, మంచినీరు తాగడానికి ఇబ్బందికరంగా ఉన్నది, ఊరి అవతల ఉన్నది, బయట నుండి వచ్చే పబ్లిక్ భక్తులకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేశారు. ఇక్కడే చేశారు. గ్రామానికి సంబంధించినటువంటి మహంకాళి శ్రీధరాచారి వారి యొక్క కుటుంబ సభ్యులు, వారందరి యొక్క కుటుంబం అంతా కలిసి, ఆడవిల్లలు, వాళ్ళు, అన్నదమ్ములు అందరు కలిసి ఈ వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చిన జనాలకు ఇబ్బంది, ఎవరికి ఇబ్బంది కలగవద్దని చెప్పేసి ఇక్కడ వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేశారు. తోవంట వెళ్ళే పబ్లిక్ చలివేంద్రం లాగా ఏర్పాటు చేస్తాం. మీద అయ్యప్పలు ఉండడానికి వసతి ఏర్పాటు చేశాం. ఇక్కడ అయ్యప్పలు కూడా ఉంటారా? 40 రోజుల పాటు కార్తీక మాసంలో దీక్ష తీసుకొని ఇక్కడే ఉంటారు. అయ్యప్పలకు కూడా ఇక్కడ మాల ధరించి, ఆ పైన ఉండేటువంటిది అయ్యప్పలకు వసతి గృహం, కింద ఉండేటువంటిది అర్చకునికి వసతి గృహం. ఇంకా భక్తులు కూడా వస్తే ఉండడానికి వసతికి ఏర్పాటు చేద్దామని చెప్పేసి బయట నిర్మాణం చేద్దామనే సంకల్పంలో ఉన్నాం. అది ఒకటి క్రమేపీ చేస్తూ ఉన్నాం. క్రమక్రమంగా చేయాలనే ఆలోచనలో ఉన్నాం. చాలా ఉన్నాయండి ఇక్కడ డెవలప్మెంట్ చేయాల్సినటువంటి. ఇక్కడ ఇది దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవానికి కొరకు ఉత్సవ మంటపం. ఇది ఉత్సవ మంటపానికి ఇది చేయడం జరుగుతున్నది. దీనికి కొంతమంది భక్తుల యొక్క సహకారం చేత ఇది పెట్టడం జరిగింది. ఇంకా దీనికి కావాల్సినటువంటి చాలా ఫండ్ రావాలండి. ఫండ్ వస్తే కానీ అభివృద్ధి పనులు జరుగుతాయి, పూర్తి కావాలి. అయ్యగారు, చాలా సంతోషంగా ఉంది మాకు. ఎందుకంటే మేము మా యొక్క కోరిక మేరకు ఈ దేవస్థానం యొక్క విశిష్టతను తెలుసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని నోరు తెరిచి అడిగినందుకు మీరు దీని గురించి పూర్తి స్థాయిలో, దీనికి ఒక పురాతన యొక్క ఎన్ని సంవత్సరాల యొక్క నిర్మాణము దాని గురించి వివరించి అద్భుతంగా ఇక్కడ కొత్త విషయాలు చెప్పడం జరిగింది. మాకు దానికి మా కోరికను మన్నించి మీరు ఇంతగా మాకు సమయాన్ని కేటాయించి మీరు ఇక్కడికి వచ్చి మాకు చెప్పడం ద్వారా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాము. మీరు పొలిటికోస్ న్యూస్ వారు మా ఉద్దమరి అక్కన్న మాదన దేవాలయానికి వచ్చి మా స్వామివారి సేవలో పాల్గొన్నందుకు, స్వామివారి ఆశీస్సులు మీ న్యూస్ ఛానల్ పైన, మీ యొక్క పాలక వర్గం పైన, దాంట్లో పనిచేసేటువంటి ప్రతి భక్తుని పైన స్వామివారి యొక్క ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. నమస్కారం. నమో వెంకటేశాయ నమః. మూడుచింతలపల్లి పురపాలక సంఘం నూతనంగా 14 గ్రామ పంచాయతీలతోటి మేడ్చల్ మల్కాజ్గిరిలో ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వము. సో దానిలో భాగంగా సర్పంచుల కాలము, తర్వాత మున్సిపల్ కౌన్సిల్ కాలం ఇంకా ప్రారంభం కాకపోవడంతో ఈ మా స్పెషల్ ఆఫీసర్లని ప్రభుత్వం వారు నియమించడం జరిగింది.
దీనిలో భాగంగా మేము ఏంటంటే ఈ మూడుచింతలపల్లి దాంట్లో ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాలి, ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు నడుస్తున్నాయి, వాటి పురాభివృద్ధిని ప్రజలకు ఏ విధమైన మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే దాని మీద దృష్టి పెట్టడానికి ఈరోజు రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మన మూడుచింతలపల్లి ప్రాంతంలో ప్రశస్యమైన ఈ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని దర్శించుకోవాలని చెప్పని మనసా దేవుడు ఈ విధంగా మనకు ఈరోజు కల్పించినాడు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని మేము చేసుకోవడానికి, దేవుని దర్శించుకోవడానికి రావడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో ఉన్న పుర ప్రజలు కూడా ఇంతటి ప్రాశస్త్యమైన దేవాలయాన్ని సర్వదా దర్శించుకుంటూ వారి జన్మ ధన్యులు కావాల్సిందిగా, మరి వీళ్ళందరికీ స్వామివారి కృప కటాక్షాలు ఉండాలని చెప్పి మూడుచింతలపల్లిని మంచి ముందు పురపాలక సంఘంగా మరియు తర్వాత కాలంలో కార్పొరేషన్గా కూడా అభివృద్ధి చెందాలని చెప్పి మనసా వాసన కోరుకుంటున్నాం. చూశారు కదండి, భక్త రామదాసు మేనమామలైనటువంటి అక్కన్న మాదన్నల చేత నిర్మించబడినటువంటిది 500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి హరిహర క్షేత్రం ఇది ఉద్దమరి ప్రాంతంలో ఉన్నందుకు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పూర్వ వైభవం కలిగినటువంటి పుణ్యక్షేత్రం ఇది. అన్ని మొక్కులు ఏవైతే ఉంటాయో అవి మొక్కులు నెరవేరి ఇక్కడ పట్టిందల్లా బంగారము, కొలిచిందల్లా కొలుపు అయిపోతుందని చెప్పేసి వీళ్ళు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ గుడి ప్రాంతంలో ఒక గోశాల ఉంది. గుడి పక్కన ఒక వాగు ప్రవహిస్తుంది. ఇది షామీర్పేట నుంచి అక్కడ భువనగిరి వరకు వెళ్తుంది. ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయని చెప్పేసి ఇది చాలా పురాతనమైనది, చరిత్ర గలదని చెప్పేసి అర్చకులు తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ వెంకట్తో రిపోర్టర్ మహేష్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.